చదవండి. ఈ మాట చదువుతుంటే నాకైతే మనసు బాధ అనిపిస్తుంది. ఆ సెంటెన్స్ చదివినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. బాబు పనికి మాలినవాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను రాయించాడంటే నిజంగా ఆయన ఎంతో అనుమతి పరుస్తారు. అందుకే దేవుడు ఈ మాటను అక్కడ రాయించవచ్చు. ఆయన చెప్పిన అర్థం కాదు కనుక నేను మీకు చెప్తూ ఉన్నాను. చదవండి. ఎందుకు పనికి మాలిన వాడు? ఎవరిని తనతో మాట్లాడనివాడు. అంతా నాకే తెలుసు, అంతా నాకే తెలుసు అన్నవారు స్నేహితుడు. ఎవరు చెప్పినా వింటే జ్ఞానం అధికమవుతుంది. కొన్నిసార్లు చిన్న పిల్లల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు కదండి. మీకు అనుభవం ఉందా? కొన్నిసార్లు చిన్న పిల్లల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. ఒకసారి మా వారు ఆర్టీఓ పనిచేస్తున్నప్పుడు జైరాబాద్లో చెక్ పోస్ట్లో పనిచేశారు. అప్పుడు రెండో పాప పుట్టింది, 3 సంవత్సరాల వయసు. పొంగల్ హాలిడేస్కి వెళ్ళా. పెద్ద పాప యూకేజీ, రెండో పాప ఎల్కేజీ చదువుతుంది. వెళ్ళాము. ఈవినింగ్ బయటకి వెళ్ళబడి వస్తున్నాము. మండే స్కూల్కి వెళ్ళాలి. అయితే ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుందో అర్థమవుతుంది. చాలాసేపు ఏడ్చింది. చాకలి గురించాం, బుజ్జగించాం, ఏం చేసినా ఏడుకోమంటే ఏంటి ఏడు మాట్లాడలేదు. అప్పుడు కూడా వేసిన ఏడు మాది అలాగే మాదిగా కాళ్ళు వేసుకొని తీసుకొని నేను మా వారు. అప్పుడు నాకు ఇద్దరే పిల్లలు. మూడో పాప 2 months బేబీ. బడిలో బయలుదేరి 2 miles చెక్ పోస్ట్ దాటంలో పెద్ద యాక్సిడెంట్కి గురైపోయి కాలు 3 పల్టీలు పట్టింది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఎవరో ఊడదీసినట్టుగా అంబాసిడర్ కారు ఫ్రంట్ డోర్ ఊడి పొలంలో పడిపోయింది. బ్యాటరీ ఎవరు తీసి పడేసినట్టుగా ఇలా బ్యాటరీ తీసుకెళ్ళి ఎవరు పెట్టినట్టుగా పొలంలో ఎగిరి పడిపోయింది. స్టీరింగ్ నడుపుతున్న నా భర్త డోరు ఆటోమేటిక్గా ఊడిపోయింది. ఆయన కింద పడిపోయాడు. ఆయన మీదనే నా రెండో పాప కూర్చొని నిలబడింది. ఆమె కూడా పడిపోయింది. వెనక సీట్లో నేను, మా పెద్ద పాప, నా ఒడిలో 2 months బేబీ ఉన్నాం. ఇలా 3 పల్టీలు కొట్టినప్పుడు ఒక్క పల్టీ మాకు నాకు గుర్తుంది. ఇలా ఇక్కడ చెంపలు దొరికిపోయాయి, ఈ షోల్డర్స్ అవి చెప్పులు వేసిపోయాయి. అది ఒకటి గుర్తుంది. ఆ తర్వాత నాకు గుర్తుంది.